అమీర్పేటలో ఒక కంపెనీ ప్లాన్ ఇది. మామూలుగా ఉండదు. ఏంటి ఆ ప్లాను? మామూలుగా ఉండదు. ఏంది? దాని గురించి మనం మాట్లాడుకుందాము. ప్రొసీజర్ ఏంటంటే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 2.5 లాక్స్ క్యాష్ డిపాజిట్ చేసుకొని ఎలాంటి సాలరీ ఇవ్వకుండా ఒక 6 మంత్స్ జస్ట్ సాలరీ ఏసి తీసి అంటే పేరోల్‌లో రన్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అమీర్పేట ఆఫీస్‌లో కూర్చోబెట్టి అది వర్క్ చేయిస్తారో, నేర్పిస్తారో ఏమీ తెలీదు. ఇక్కడ కనీసం సాలరీ గూడా ఇవ్వరు. కానీ 2.5 అనేది చార్జ్ చేస్తారు. అండ్ ఈ 6 మంత్స్ పేరోల్ రన్ చేసిన తర్వాత వేరే కంపెనీకి పంపించడం అనేది జరుగుతుంది. లేకపోతే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వడం ఏదో ప్యాకేజ్ అప్పుడు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ నేను నమ్మొచ్చా? ఈ ప్రాసెస్‌లో నేను జాయిన్ అవ్వచ్చా? ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద కంపెనీ నేమ్. ఎందుకు కంపెనీ నేమ్ అనేది నేను మెన్షన్ చేయట్లేదు అంటే దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ కంపెనీస్ నాట్ ఓన్లీ అమీర్పేట్. ఏంటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వేరే ప్రాసెస్‌లు ఈ ప్రాసెస్ కరెక్టా కాదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ కరెక్టా కాదా అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అండ్ కంపెనీ నేమ్ ఎందుకు డిస్క్లోజ్ చేయట్లేదు అంటే, ఇప్పుడెలా ఉంటుందంటే, మనము డిస్క్లోజ్ చేసి అనవసరమైన లీగల్ కాంప్లికేషన్స్ అనేది ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. అండ్ మనకంత ఓపిక, టైం 2 లేవు. సో, అందుకని నేను మనకున్న టైంలో మనం ఫోకస్ చేయాల్సింది 2 విషయాలు. ఒకటి నాలెడ్జ్ మీద. మనం ఏం నాలెడ్జ్ ఇస్తున్నాం అనే దాని మీద. మన ఫ్యూచర్ ఏంది? మన కెరియర్ ఏంది? నేనైతే సింపుల్‌గా నాకున్న టైంలో నేనెప్పుడూ గూడా నా కెరియర్ గ్రోత్ మీద మాత్రమే నేను మోస్ట్‌లీ ఫోకస్ చేస్తాను. అండ్ నా పని ఏంటి? దాని మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తాను. దట్స్ వై ఇన్ తెలుగులో ఫస్ట్ కెరియర్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేసి 3 ½ ఇయర్స్ నుంచి నేను రన్ చేస్తున్నాను దీన్ని. ఆల్‌మోస్ట్ 3 ½ ఇయర్స్ ఇట్స్ బీన్. అంటే చెప్తున్నాను మీకు. నేనేంటి అంటే నేనెవరిని ఫాలో అవ్వండి. నాకు వీడియో నచ్చింది లైక్ కొట్టండి అని గాని, నన్ను ఫాలో అవ్వండి అని గాని నేనెప్పుడు చెప్పను. సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మాటలు నేను మాట్లాడను. అండ్ నేనొకటే ఇప్పుడు కూడా చెప్తున్నా. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. లేకపోతే లేదు. అంతేగాని అంటే నా వరకు నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ కంటెంట్ ఇవ్వడం. ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉండడం అనేది అన్ని విషయాల్లోనూ. ఒక్క ఫీల్డ్‌లోనే కాదు. అన్ని ఫీల్డ్స్‌లో కూడా మనం ఏదైతే మాట్లాడుతున్నామో అన్ని విషయాల్లో అప్‌డేట్ అవ్వడం ఇంపార్టెంట్. అప్‌డేట్ అయిన విషయాల్లో నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ అయితే ఇక్కడ ఈ కంపెనీలో ఈ ప్రాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్ సెంటర్స్ అమీర్‌పేట్‌లో ఎక్కువుంటాయని హైదరాబాద్‌లో తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకే కాదు, అటు ఒరిస్సా చూసుకున్నా, పూణే సైడ్ చూసుకున్నా, ఎంటైర్ ఇండియాలో అమీర్‌పేట్ అనేది ఒక కోచింగ్ సెంటర్స్‌కి అడ్డా అనే విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్‌మోస్ట్ అందరికీ కాకపోయినా అంత అవేర్‌నెస్ ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు అమీర్‌పేట్‌కి ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళున్నారు, బీహార్ నుంచి వచ్చేవాళ్ళున్నారు, యూపీ నుంచి వచ్చేవాళ్ళున్నారు. దిస్ ఈస్ ద రియాలిటీ. కోర్స్ నేర్చుకోవడానికి ఇది ఒక అడ్డా అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ కంపెనీలున్న విషయం తెలుసా అంటే, కంపెనీలు ఉన్నాయా? లేవా? అంటే కంపెనీలు గూడా ఉన్నాయి. కంపెనీలు లేవని చెప్పడం నా ఉద్దేశ్యం గాదు. కంపెనీలు గూడా చాలా ఉన్నాయి. హాస్టల్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఓకే. కోచింగ్ సెంటర్స్ గూడా అన్నిటికంటే ఎక్కువున్నాయి. కానీ ఇక్కడ మోస్ట్‌లీ ఏంటి అంటే, లొకేషన్ వైస్ చాలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం జూసుకుంటే ఒక్కొక్క లొకేషన్‌లో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది. ఇప్పుడు మనం జూసుకుంటే గచ్చిబౌలి ఒకప్పుడు గచ్చిబౌలిలో ఇప్పుడు లేదు. గచ్చిబౌలి మొత్తం పెద్ద పెద్ద హెచ్‌సీఎల్ క్యాంపస్ అని, టీసీఎస్ క్యాంపస్ అని, డీఎల్ఎఫ్ సైబర్ సిటీలో కాగ్నిజెంట్ కంపెనీ దాదాపు 3 ఫ్లోర్స్ ఉంది. ఆల్‌మోస్ట్ 7 ½ 8 ఎకర్స్ అది కంపెనీ ఏరియా. దాంట్లో 2 ఫ్లోర్స్ అంటే 16 ఎకర్స్‌లో ఉంది. అంత పెద్ద క్యాంపస్ ఉంది కాగ్నిజెంట్‌ది. 3 ఫ్లోర్స్ ఉందో మరి 2 ఫ్లోర్స్ అయితే ఖచ్చితంగా తెలుసు నాకు. నేను కూడా చూస్తాను. అండ్ మీకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి? అసలు ఫ్యూచర్ ఉందా? దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ సివిల్ మీద చేశాను కదా! సాఫ్ట్‌వేర్ మీద కూడా అలాంటి ఒక మంచి వీడియో అనేది నేను చేసి మీకు అందిస్తాను. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, లొకేషన్ వైస్ అమీర్‌పేట అంటే ఈ ప్రాసెస్ కరెక్టా? కాదా? అంటే ఇదే ప్రాసెస్ ఈ మాదాపూర్‌లో చేస్తే కొంతవరకు ఏంటి అంటే ట్రస్టబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ అమీర్‌పేట్ విషయానికొస్తే ఎక్కువగా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా! ఈ ప్రాసెస్ అంటే ఇక్కడ పీపుల్‌కి గాని, కంపెనీకి గాని అరే! ఈ ప్రాసెస్‌లో వస్తున్నారు. దీంట్లో తప్పేం గాదు. డెఫినైట్‌లీ ఆ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని మనం మంచిగా సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్ళడంలో అస్సలు తప్పు లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ ఏదైతే ఈ ప్రాసెస్ చేస్తున్న కంపెనీ ఉందో, అది నిజంగా జెన్యూనా కాదా అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై జేయాలి. ఎంసీఏలో ఉంటదా? ఎంసీఏలో కూడా ఉంటుంది. అన్నిట్లో ఉంటది. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఇట్లాంటిది మన ఒక్కరికే ఇస్తదని జెన్యూన్ కంపెనీ అయితే ప్రాబ్లమ్ లేదు. జెన్యూన్ కంపెనీగా ఆల్రెడీ మంచిగా ఎవ్రీ మంత్ సాలరీ నిజంగా పడుతూ, నిజంగా ఇస్తూ, మంచిగా సబ్జెక్ట్ నేర్పిస్తూ హై కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తే తప్పులేదు గానీ, ఇక్కడేంటి అంటే అమీర్‌పేట్ స్పెసిఫిక్ కంపెనీలో ఏమవుతుందంటే ఇది నాకు ఒక స్టూడెంట్ నా దగ్గర కూర్చొని అతను క్లియర్‌గా సార్ ఇలా జరుగుతుంది ఇది ప్రాసెస్ అని ఎంటైర్ థింగ్ అనేది నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు.
సో నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ కంపెనీ నుంచి నేను తెలుసుకోలేదు కాబట్టి ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ దట్ కంపెనీ నేమ్ అంతే. అయితే ఈ ప్రాసెస్లో మనం వెళ్ళొచ్చా అంటే మనం అర్థం చేసుకోవాలి. అదే సాలరీ ఇవ్వాలి, రియల్ టైమ్ సినారియోస్ నేర్పించాలి, లొకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇవంతా మనం ప్లాన్ చేసుకుంటే 100% ఈ ప్రాసెస్ మంచి ప్రాసెస్. కానీ ఇలా కాకుండా అమీర్పేట లొకేషన్ అందరికీ ఆ కోచింగ్ సెంటర్స్ అడ్డా అని తెలుసు. కంపెనీస్ అక్కడి నుంచి ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుంటే ఉపయోగపడతాయి అంటే ఉపయోగపడవు. చాలామంది ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవడం అంటే ఏదో కంపెనీలో వెతికి ఎళ్ళిపోయి అప్పటికప్పుడు కంపెనీ తీసేసుకొని, ఆ కంపెనీ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని లేకపోతే ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏదో పెట్టేసేసి అన్నీ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అన్నీ ఎడిట్ చేసేసుకొని, పే స్లిప్‌లు ఎడిట్ చేసేసుకొని ఎళ్ళిపోతే జాబ్ వస్తదని అనుకుంటా ఉన్నారు. ప్రెజెంట్ అలాంటి పరిస్థితి లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా గాని మన కెరియర్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము ఎలా స్టార్ట్ చేస్తున్నాం కెరియరు? ఏ ప్రాసెస్‌లో ఎళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాక్ డోర్‌లో వెళ్ళిపోయి 6 మంత్స్, 5 మంత్స్ టైమ్ వేస్ట్ చేసుకునేదానికంటే ప్రాపర్‌గా సబ్జెక్ట్ నేర్చుకో. ఏదైనా గాని. మీరు బ్యాక్ డోర్‌లో ఎళ్ళండి, ఫ్రంట్ డోర్‌లో ఎళ్ళండి, జెన్యూన్‌గా క్రాక్ చేయండి. ఈ ప్రాసెస్‌లో ఎళ్ళండి, ఇంకో ప్రాసెస్‌లో ఎళ్ళండి, ఇంకో హెచ్‌సీఎల్ ఫస్ట్ కెరియర్స్‌లో ఎళ్ళండి. ఎలాగైనా వెళ్ళండి. బట్ ఏంటి అంటే సబ్జెక్ట్ మ్యాటర్స్. సబ్జెక్ట్ నేర్చుకోండి ప్రాపర్‌గా. ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోండి. ప్రాపర్ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఆల్వేస్ ఏంటి అంటే పక్కవాడు ఏం జేస్తున్నాడని మనకనవసరం. ప్రపంచంతో మనకు సంబంధం లేదు. నా ఫోకస్ ఏంటి? నా ఫోకస్ ఒకటే. నేనేం చేయాలనుకుంటున్నా? కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నా, జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నా. దీని మీద మాత్రమే మన ఫోకస్ ఉండాలి. పక్కన వాళ్ళొస్తారు. అక్కడ ఇప్పుడు కోర్సులు తీసుకున్న ఉపయోగం లేదు. పండగ తర్వాత తీసుకుందాము. ఇప్పుడంత కాల్స్ లేవు. వాళ్ళతో వీళ్ళతో మనకనవసరం. ఇప్పుడు నేనైనా గాని నేనెప్పుడు నా ఫోకస్ ఎలా ఉంటదంటే, నేనేం జేస్తున్నా? నేను ముందుకెలా ఎళ్తున్నా? ఏం ప్లాన్ చేసుకుంటున్నా? ఏ విధంగా నేను కష్టపడుతున్నా? నాకు ఫ్యూచర్ ఏంటి? సో, థిస్ ఈజ్ వాట్ నేను థింక్ చేసేది ఇంతే. ఇది చాలా ఇంపార్టెంట్. అంతేగాని పక్కన వీళ్ళు ప్రతి దానికి రెస్పాండ్ అనేది అదొక టైమ్ వేస్ట్ ప్రాసెస్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ థింగ్స్. మన మీద మనం ఫోకస్ చేద్దాము. ఓకే. ఇదొకసారి ఆలోచించండి. ఫోకస్ చేసుకోండి. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేసుకోండి. నేను నా కెరియర్ మీద, నా లైఫ్ మీద నేను చేసే పని మీద మాత్రమే నాకు శ్రద్ధ అనేది ఉంటుంది. ఓకే. మీరు అలాగే ప్లాన్ చేసుకోండి. థాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.